హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో ఆకుకూరల్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. అలాగే ఆకుకూరలు పండించేటప్పుడు పురుగు మందులు ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ పురుగు మందుల ప్రభావం నుంచి బయటపడాలంటే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో కూడా చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర మరియు ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. అలా కట్టి ఉండగానే కట్ట చివరి భాగం నుంచి కొంచెం పై భాగంలో కట్ చేసేస్తే ఆ చివరి భాగంలో మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టి అంతా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు కట్టను కట్ చేసి ఒక్కో ఆకును అలా చెక్ చేసుకుంటూ డ్యామేజ్ అయిన ఆకులు, పచ్చగడ్డి, పిచ్చి పిచ్చి మొక్కలు మరియు పురుగులు లాంటివి ఏమైనా ఉంటే బయటకు తీసేయండి. ఇలా అన్ని ఆకులు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 లీటర్ల వరకు వాటర్ పోసి 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి అలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ శుభ్రం చేసుకున్న ఆకుకూరల్ని ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెడితే ఆ పురుగు మందుల ప్రభావం తగ్గిపోతుంది. సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానిన తర్వాత అలా వాటర్ పైభాగం నుంచి ఆకుకూరలను బయటికి తీసేస్తే అప్పుడు ఆకుకూరలో ఏదైనా మట్టి కానీ ఇసుక కానీ ఉంటే వాటర్ అడుగు భాగానికి చేరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఆకుకూరల్ని ఇంకో 2 సార్లు వాష్ చేసుకోండి. అలా శుభ్రంగా వాష్ చేసుకున్న ఆకుకూరల్లో కొన్నింటిని తీసుకోండి. కాడలు ఒకవైపుకి, ఆకులు ఒకవైపుకి వచ్చేలాగా తీసుకుని అలా ఫోల్డ్ చేసుకుని సన్నగా తరుక్కోండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆకులను శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సన్నగా తరుక్కోవాలి. అలా కాకుండా సన్నగా తరిగి ఆ తర్వాత కానీ వాటర్లో వాష్ చేస్తే అప్పుడు ఆకుకూరలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఆకుకూరల క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఎందుకంటే ఎన్ని లైక్స్ వస్తే వీడియో అంత తొందరగా హిట్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.